హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. ఆహ్, యెస్. ఈరోజు మనం ఏ ఎఫ్‌బీఓ ఎగ్జామ్స్ అండ్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌ని టార్గెట్ చేసి, సో నాట్ ఓన్లీ ఇన్ ఎఫ్‌బీఓ, ఏబీఓ, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్, సో ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే, సో యుఎన్ఈపీ రిపోర్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, సో ఎవ్రీ ఇయర్ రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తది. యుఎన్ఈపీ రిపోర్ట్. ఓకేనా? సో ఏంటి యుఎన్ఈపీ రిపోర్ట్ దేనికి సంబంధించింది? సో ఎవ్రీ ఇయర్ డిసెంబర్‌లో ఈ రిపోర్ట్ వస్తుందండి. సో అలాగే 2024 డిసెంబర్‌లో మనకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. కంపల్సరీ ఈ రిపోర్ట్ మీద 2 క్వెషన్స్ అనేవి ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడుగుతారు. ఓకే. లైక్ యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఆర్ఆర్‌బీ, ఎఫ్‌బీఓ, ఏబీఓ ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ఆర్ఆర్‌బీ, ఎఫ్‌బీఓ అని ఎందుకు అంటున్నానంటే, మీకు స్పెషల్‌గా ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది సిలబస్‌లో మెన్షన్ చేశారు కాబట్టి, మీకు వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి, కంపల్సరీ ఈ రిపోర్ట్‌ని మీరు చదువుకొనే ఎగ్జామ్‌కెళ్ళాలి. ఓకే. సో, అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్ రిపోర్ట్ 2024 వచ్చింది కాబట్టి, సో 2024లో మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము ఒక రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. సో, దీన్నే మనము ఏమని పిలవచ్చు అనంటే, ఈ రిపోర్ట్‌ని సో లాంచ్ ఆఫ్ యుఎన్‌ఈపీస్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2024 అని అంటారు. ఇక్కడ పేరులోనే ఉంది చూసారా? సో, గ్యాప్ అని ఆల్రెడీ యుఎన్‌ఈపీ రిపోర్ట్ రిలీజ్ చేసేటప్పుడే మెన్షన్ చేస్తారు. సో, గ్యాప్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు ఎవ్రీ ఇయరు కాప్ మీటింగ్స్ జరుగుతాయి గదా! ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్స్ జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా కంట్రోల్ చేసి ఎన్విరాన్మెంట్‌ని పొల్యూషన్ నుంచి ఎలా సేవ్ చేయాలి? అనే టాపిక్ మీద డిస్కషన్స్ జరుగుతాయి. డిస్కషన్స్ జరిగి ప్రతి ఒక్క దేశానికి యునైటెడ్ నేషన్స్ కొన్ని టార్గెట్స్ ఇస్తదన్నమాట. ఈ దేశం ఈ టార్గెట్ వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని తగ్గించాలి. కార్బన్ ఎమిషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనేసి. కానీ ఇప్పటి వరకు ఏ దేశం కూడా టార్గెట్‌ని రీచ్ అయ్యింది లేదు. అందుకే దాన్ని గ్యాప్ రిపోర్ట్ అంటారు. అంటే ఇచ్చిన టార్గెట్‌కి రీచ్ అవ్వాల్సిన టార్గెట్‌కి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన దానికి చాలా గ్యాప్ ఉందన్నమాట. అంటే చాలా తేడా ఉంది. వాళ్ళ టార్గెట్స్‌ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. సో, అందుకే దాని పేరే గ్యాప్ రిపోర్ట్‌గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే. అయితే ఈ రిపోర్ట్‌లో ఇప్పుడు మనం 2024 గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు రీచ్ ఎ రికార్డ్ హై ఆఫ్ 41.6 బిలియన్ టన్స్. సో, 2024లో కార్బన్ ఎమిషన్స్‌ని 41.6 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్‌ని మనం రిలీజ్ చేసాం. సో, మనకి కార్బన్ ఎమిషన్స్ అన్నీ సో, గ్లోబల్ వార్మింగ్‌కి కారణమవుతాయి కాబట్టి, ఎన్విరాన్మెంట్ బాగా పొల్యూట్ అవుతుంది కాబట్టి, సో, ఎవ్రీ ఇయర్ ఒక టార్గెట్‌ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వాలి. అంటే కార్బన్ ఎమిషన్స్‌ని కంట్రోల్ చేయాలి. కార్బన్ ఎమిషన్స్‌ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయొచ్చు అనంటే, ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా నాన్ రినవబుల్ ఎనర్జీని కంట్రోల్ చేసి, రినవబుల్ ఎనర్జీని ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయో, అప్పుడు మాత్రమే గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని మనం కంట్రోల్ చేయగలగమనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నాన్ రినవబుల్ ఎనర్జీ అనంటే మనకు ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ, పెట్రోలు, డీజిలు, కోల్ వీటిని యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు కానీ, లేదా వీటిని యూజ్ చేసి ఇంకేదైనా ప్రొడక్ట్‌ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎన్వైర్న్మెంట్‌లో బాగా రిలీజ్ అయిపోతాయి. అలాగా 2024 రిపోర్ట్ ప్రకారం 41.6 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్‌ని మనము రిలీజ్ చేసాం. ఓకేనా? సో, అలాగే దిస్ ఇంక్లూడ్స్ 37.4 బిలియన్ టన్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్. ఇప్పుడు ఈ ఓవరాల్‌గా రిలీజ్ చేసిన కార్బన్ డయాక్సైడ్ 41.6 బిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేసాం కదా! 2024లో. ఈ 41.6 బిలియన్ టన్స్‌లో 37.4 బిలియన్ టన్స్ ఓన్లీ ఫాసిల్ ఫ్యూయల్స్ అంట. ఓకేనా? ఫాసిల్ ఫ్యూయల్ అండ్ ఇండస్ట్రీ ప్రాసెస్. సో, ఇండస్ట్రీస్ నుంచి ఫాసిల్స్ నుంచి మనం 37.4 బిలియన్ టన్స్‌ని రిలీజ్ చేసాం. ఫాసిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా మనం సైన్స్‌లో ఫాసిల్ అని దేన్నంటాం? సో, ఇప్పుడు ఏవైనా ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ గాని, జంతువులు గాని చనిపోయినవి వాటి బాడీ పార్ట్స్ భూమి లోపల దొరికితే అవి ఫాసిల్. ఇప్పుడు మనకు కోల్ ఉంది. ఆఫ్ కోర్స్ కోల్ ఈస్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ ఫాసిల్. ఇప్పుడు ప్లాంట్ ఫాసిల్ గదా! కోల్ అనేది.
ఇప్పుడు కోల్ మైన్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు మనకి తెలంగాణలో సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా కోల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కార్బన్ ఎమిషన్స్ అనేవి బయటకు రిలీజ్ అవుతాయి. ఇంకా ఆ బొగ్గును ఉపయోగించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటప్పుడు, లేదా పెట్రోలు, డీజిల్ బయటకు తీసి సో వాటి నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసినప్పుడు, లేదా వాటిని వెహికల్స్‌లో యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పెట్రోలు, డీజిల్ బర్న్ అయ్యి పొగ వస్తది గదా! అవన్నీ గూడా కార్బన్ ఎమిషన్సే. ఓకేనా? సో ఇట్లా ఓన్లీ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ప్లస్ ఇండస్ట్రీస్ నుంచే మనము 37.4 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్‌ని, కార్బన్ డయాక్సైడ్‌ని మనం బయటకి రిలీజ్ చేస్తున్నామన్నమాట. ఓకేనా? మరి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఫాసిల్ ఫ్యూయల్‌ని కంట్రోల్ జేయాలి. ఫాసిల్ ఫ్యూయల్ రినవబుల్ ఎనర్జీనా? నాన్ రినవబుల్ ఎనర్జీనా? నాట్ రినవబుల్ ఎనర్జీ. సో మరి ఫాసిల్ ఫ్యూయల్‌ని కంట్రోల్ చేస్తే మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచొస్తుంది? ఇప్పుడు హైడ్రోజన్ ఫ్యూయల్‌ని గాని, లేదా హైడ్రోజన్ పవర్ ప్లాంట్ హర్యానాలో ఎస్టాబ్లిష్ చేసాం గదా! రీసెంట్‌గా. సో ఆ సెల్స్‌ని వాడడం గాని, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని వాడడం గాని, లేదా హీట్ వచ్చేసి మనకి సోలార్ ఎనర్జీ నుంచి, లేకపోతే వాటర్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీని మనం రినవబుల్ ఎనర్జీ అని పిలుస్తారు. ఈ రినవబుల్ ఎనర్జీ మీద ఎప్పుడైతే మనం ఫోకస్ ఎక్కువ పెడతామో, అప్పుడు నాన్ రినవబుల్ ఎనర్జీ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయ్యి కార్బన్ ఎమిషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు 37.4 ఈ నంబర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలిక్కడ. అండ్ ద రెస్ట్ ఫ్రమ్ ల్యాండ్ యూజ్ చేంజ్ అకార్డింగ్ టు ద గ్లోబల్ కార్బన్ బడ్జెట్. సో మిగతావి ల్యాండ్ యూసేజ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో దిస్ మార్క్స్ అన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 40.6 బిలియన్ టన్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ 2023లో టోటల్ గా 40.6 బిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ని మనం రిలీజ్ చేస్తే 2024 వచ్చేసరికి 41.6 బిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని మనం రిలీజ్ చేసాం. చూసారా? సో ఎగ్జాక్ట్‌గా మనకు 1% కార్బన్ డయాక్సైడ్ 1 బిలియన్ టన్స్. ఓకే. 1 బిలియన్ టన్ కార్బన్ డయాక్సైడ్ అనేది పెరిగింది. సో మనం కాప్ 26 మీటింగ్‌లో యునైటెడ్ నేషన్స్‌కి ఇండియా ఒక ఐఎన్‌డిసి రిపోర్ట్‌ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ గురించి మీ అందరికి ఐడియా ఉంటుంది. నేను ఆల్రెడీ కంటెంట్ క్లాసెస్‌లో డిస్కస్ చేసాం ఆ రిపోర్ట్ ఏంటి. ఆ రిపోర్ట్ పేరేంటంటే పంచామృత్ అని పిలుస్తాం. ఆ పంచామృత్ రిపోర్ట్‌లో 2070కి మనం నెట్ జీరో టార్గెట్‌ని రీచ్ అవుతాము అనేసి మనం ప్రామిస్ చేసాం. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో ఈ వీడియో దేని గురించి అనంటే మనం రీసెంట్‌గా 4000 ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అనే ఒక బిట్ బ్యాంక్ అనేది రిలీజ్ చేసాం కదా! ఈ బుక్ సో మూవ్‌మెంట్ అనేది చాలా బాగుందండి. అండ్ స్టూడెంట్స్ కూడా ఎస్పెషల్లీ నాకు కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో క్వెషన్స్ అనేవి చాలా బావున్నాయి. బుక్ అనేది చాలా బావుంది అనేసి. సో మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే జనరల్ సైన్స్‌కి సంబంధించి 3 సబ్జెక్ట్స్ కూడా ఒకే బిట్ బ్యాంక్‌లో ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేసాము. సో ఈ బుక్ స్పెషాలిటీస్ ఏంటంటే ఇది కంప్లీట్‌గా సీబీఎస్‌ఈ టెక్స్ట్ బుక్స్‌ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్ బ్యాంక్ అండి. సో నాట్ ఓన్లీ అప్ టు 10థ్ క్లాస్, అప్ టు ఇంటర్మీడియేట్ వరకు సో మనం కవర్ చేసాం. ఓకేనా? ఇంటర్మీడియేట్ వరకు కవర్ చేసి రిలీజ్ చేసిన బిట్ బ్యాంక్ అన్నమాట ఇది. సో ఎవరైతే ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ రాస్తున్నారో, సో ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి జనరల్ సైన్స్ మీద వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ బుక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు తెలుసు ఓన్లీ బయాలజీ నుంచే మనకు అప్ టు 15 క్వెషన్స్ వరకు వస్తున్నాయి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కలిపితే మీకు 25-27 క్వెషన్స్ అనేవి ఓన్లీ జనరల్ సైన్స్ నుంచే వస్తున్నాయి కాబట్టి, సో వాళ్ళకి కూడా ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఏపీపీఎస్‌సి టీజీపీఎస్‌సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటందరికి వాళ్ళ యాస్పిరెంట్స్ అందరికీ కూడా జనరల్ సైన్స్ ఏ ఎగ్జామ్స్‌లో అయితే సిలబస్ ఉందో అందరికీ కూడా ఈ బుక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో హైదరాబాద్‌లో అశోక్ నగర్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ బుక్ స్టాల్స్‌లో ఈ బుక్ అనేది అవైలబుల్ ఉంది. దిల్సుఖ్ నగర్‌లో కూడా ఆల్ బుక్ స్టాల్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అమెజాన్‌లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఆర్డర్ పెట్టే లింక్ పేస్ట్ చేస్తాం. ఆ లింక్‌ని క్లిక్ చేసి నాన్ లోకల్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్‌గా మీరు బుక్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు మెన్షన్ చేసిన అడ్రెస్‌కి వితిన్ 2 డేస్‌లో మీకు డెలివర్ అవుతుంది. ఓకే. సో దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే సో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఎనీవే సో థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇండియాస్ పంచామృత్ రిపోర్ట్ కాప్ 26 మీటింగ్‌లో మన ఇండియా సబ్మిట్ చేసింది.
ఇట్లా ప్రతి ఒక్క దేశం కూడా సబ్మిట్ చేసిందనమాట. ఓకేనా? సో, అయితే ఇప్పుడు మనది డెవలపింగ్ కంట్రీ. అయితే యునైటెడ్ నేషన్స్ మనకొక టార్గెట్ ఇచ్చింది. మనకే గాదు దేశాలన్నిటికి ఒక టార్గెట్ ఇచ్చింది. ఏంటి అనంటే నెట్ జీరో టార్గెట్‌ని 2030 వరకు రీచ్ అవ్వాలి. ఒక టార్గెట్ ఇచ్చారు. అయితే డెవలప్డ్ కంట్రీస్ కొన్ని యాక్సెప్ట్ చేశాయి. డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 2030 అనేది ఇట్స్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ కదా! ఇప్పుడిప్పుడే డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేశారనుకో, ఆళ్ళ దేశంలో ఉండే యూత్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఉండదు కదా! అది నేషన్ ఇన్‌కమ్‌కి దెబ్బ పడతది గదా! అలాగే కంట్రీ గూడా గ్రోత్ అవ్వదు కదా! సో, అందుకని చాలా కంట్రీస్ అపోజ్ చేశాయి. సో, అపోజ్ చేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఐఎన్‌డీసీ రిపోర్ట్‌ని సబ్మిట్ చేయమని అందరిని రిక్వెస్ట్ చేసింది. ఐఎన్‌డీసీ రిపోర్ట్ అంటే ఏంటంటే, అసలు ఫస్ట్ వాళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? ఎప్పుడు వాళ్ళు టార్గెట్‌ని రీచ్ అవుతారు? మీరే ఒక నంబర్ చెప్పండి. ఆ నంబర్ వరకు మేము మిమ్మల్ని టచ్ చేయమని చెప్తే, ప్రతి ఒక్క దేశం ఒక్కొక్క ఇయర్‌ని కన్ఫర్మ్ చేసింది. సో, అది గూడా మనం డిస్కస్ చేద్దాం. సో, అయితే మన దేశం ఎప్పుడు చెప్పింది అనంటే, నెట్ జీరో టార్గెట్‌ని 2070కి రీచ్ అవుతామని మన ఇండియా వాళ్ళు రిపోర్ట్‌ని సబ్మిట్ చేశారు. ఇక్కడ పంచామృత్ అంటే 5 పాయింట్స్‌ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేశామండి. ఏంటంటే ఆ 5 పాయింట్స్ రీచ్ నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 గిగావాట్ బై 2030. 2030 కల్లా మనం 500 గిగావాట్ ఫాసిల్ ఎనర్జీని మనం రీచ్ అవుతాం. నాన్ ఫాసిల్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ రినవబుల్ ఎనర్జీ. ఫాసిల్‌ని యూజ్ చేయకుండా. రినవబుల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్. సో, వీటిని మనం రినవబుల్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం. 2030కి 500 గిగావాట్స్ రినవబుల్ ఎనర్జీని మనం ప్రిపేర్ చేస్తామనేసి మనము ప్రామిస్ చేసాం. అది రిపోర్ట్‌లో మెన్షన్ చేసిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఫుల్‌ఫిల్ 50% ఎనర్జీ రిక్వైర్మెంట్ వైయా రినవబుల్ ఎనర్జీ బై 2030. సో, ఇప్పుడు మన ఇండియాలో ఏ ఎనర్జీ అయితే యూజ్ చేస్తున్నామో అందులో 50% ఓన్లీ రినవబుల్ ఎనర్జీనే ఫుల్‌ఫిల్ చేస్తాము 2030 వరకు అనేసి మనం ఇంకో పాయింట్‌ని యాడ్ చేసాం. రెడ్యూస్ 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ బై 2030. 2030 వరకు 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ ని మనం తగ్గిస్తాము అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేసాం. రెడ్యూస్ కార్బన్ ఇంటెన్సిటీ సో బిలో 45% బై 2030. 2030 కంటిలోపు 45% కంటే తక్కువ కార్బన్ ఇంటెన్సిటీని మనం కంట్రోల్ చేస్తాం. ఫైనల్‌గా 2070కి నెట్ జీరో టార్గెట్‌ని రీచ్ అవుతాం. సో, ఈ 5 పాయింట్స్‌ని యూజ్ చేసి మనం ఒక రిపోర్ట్‌ని సబ్మిట్ చేసాం. ఈ రిపోర్ట్‌ని ఐఎన్‌డీసీ రిపోర్ట్ అని పిలుస్తారు. సో, COP26 మీటింగ్‌లో మనం ఈ రిపోర్ట్‌ని సబ్మిట్ చేసాం. ఇప్పుడు 2070కి నెట్ జీరో టార్గెట్‌ని రీచ్ అవ్వాలంటే కంప్లీట్‌గా జీరో కార్బన్ ఎమిషన్స్‌ని మనము ఆహ్, చూపించాలంటే ఇయర్ బై ఇయర్ ఏం చేయాలి? కార్బన్ ఎమిషన్స్‌ని నెమ్మదిగా స్లోగా తగ్గించుకుంటూ రావాలి. సో, ఇప్పుడు ఆ లెక్క ప్రకారం 2023కి, 24కి కార్బన్ ఎమిషన్స్ ఏమవ్వాలి? కంట్రోల్ అవ్వాలి. మనకిక్కడ ఏమైంది? 1 బిలియన్ టన్ కార్బన్ ఎమిషన్ ఇంగా పెంచామే. మనం కంట్రోలు చేయలేదు. పోనీ అలాగే ఉన్నదాన్ని అలాగే గూడా ఉంచలేదు. 40.6 ఉంటే దానికంటే తగ్గాలి చెప్పాలంటే యాక్చువల్లీ. తగ్గలేదు. ప్లస్ నంబర్ అలా కూడా లేదు. నంబర్ ఇంకా పెంచాం. ఓకేనా? నంబర్ ఇంకా పెంచాం. ఇలా పెంచుకుంటూ పోతే నెట్ జీరో టార్గెట్‌ని మనం రీచ్ అవ్వలేం. సో, నెట్ జీరో టార్గెట్‌ని రీచ్ అవ్వాలంటే కంప్లీట్‌గా ఫాసిల్ ఫ్యూయల్‌ని అవాయిడ్ చేయాలి. అందుకే గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని యూజ్ చేయమని సో, అవేర్‌నెస్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిట్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ కంట్రీ ఏదంటే చైనా. చైనా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో, మన ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ఎక్కువగా యూజ్ చేయాలంటే మనకు లిథియం ఓకే. లిథియం రిసోర్సెస్ అనేది చాలా అవసరం. మన ఇండియాలో లిథియం రిసోర్స్ లేదండి. లిథియం స్కేర్సిటీ ఉంది. హిమాలయాస్‌లో లిథియం సోర్సెస్ ఉన్నాయి అని సాటిలైట్ ఇన్ఫర్మేషన్. బట్ హిమాలయాస్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ కాబట్టి హిమాలయాస్‌లో మైనింగ్ చేయడానికి గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వలేదన్నమాట. సో, మరి ఇప్పుడు లిథియం కావాలంటే ఇప్పుడు ప్రపంచంలో సో, అర్జెంటైనా, బ్రెజిల్, చిలీ ఇలాంటి కంట్రీస్‌లో లిథియం సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ చైనా గ్రిప్‌లో ఉన్నాయి. చైనాకి మనకు అసలు పడదాయే. సో, కాబట్టి లిథియం సోర్సెస్ అనేవి మనకి ఎక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం అంటే కూడా కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంది. సో, అందుకే
సో నెట్ జీరో టార్గెట్ మనం అంత లాంగ్ ప్రామిస్ చేసాము. బట్ స్లోగా రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ అనేది చాలా ట్రై చేస్తుంది. సో కాబట్టి ఇవంతా రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్స్ పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు మీటింగ్స్ పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశాన్ని తిరిగేసి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నంత మాత్రాన ఇవన్నీ రీచ్ అవ్వలేమండి. సో నెట్ జీరో టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఎన్విరాన్మెంట్ ని పొల్యూషన్ నుంచి కాపాడాలి అని అంటే సో గవర్నమెంట్ తీసుకున్న రూల్స్ తో పాటు సో ప్రజలలో కూడా కొన్ని మార్పులు అనేవి రావాలి. ఓకేనా? సో ప్రజలలో మార్పులనేవి ఎలా వస్తాయి? లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. సో ప్రజలలో లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి అనంటే, ఇక్కడ మెన్షన్ చేసిన 5 పాయింట్స్‌ని కన్సిడర్ చేసి కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఓకే. సో ఆఫ్ కోర్స్ వి షుడ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ ఆల్సో బికాస్ మనం ఇక్కడ సర్వైవ్ అవుతున్నాం. మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఎంతో కొంత మనం రిటర్న్ ఇవ్వాలా లేదా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, స్విచ్చింగ్ ఆఫ్ ది కార్ స్కూటర్ ఇంజన్స్ అట్ ట్రాఫిక్ లైట్స్ రైల్వే క్రాసింగ్ కెన్ సేవ్ అప్ టు 22.5 బిలియన్ టన్స్ కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇప్పుడు ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్స్ లో మీరు ఏదో కార్ లోనో బస్ లోనో వెహికల్ లో వెళ్తున్నారు. ఏదో ట్రాఫిక్ సిగ్నల్ పడింది, ఒక లాంగ్ సిగ్నల్, లేదా సమ్ రైల్వే స్టేషన్ దగ్గర ఏదో రైల్వే గేట్ పడిపోయింది. ఒక 5-10 మినిట్స్ ఆగాల్సి వచ్చింది. ఆగిన కొద్దిసేపు ఎంతమంది వెహికల్స్ ని ఇంజన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు? ఓకే. ఇప్పుడు మీరు ఎలాగో వెళ్ళట్లేదు, ఒక చోట ఆగున్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఇంజిన్‌ని ఆఫ్ చేయకపోతే పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ అవుతది. పొగ బయటకొస్తది. కార్బన్ ఎమిషన్స్ ఎన్విరాన్మెంట్‌లోకి రిలీజ్ అవుతాయి. అరే! ఇంజిన్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు కదా! అని పక్కనోడు ఎవడైనా చెప్పాడనుకో, నువ్వు అంటావు, "నా బైకు, నా కారు, నా పెట్రోలు, నా డబ్బులు నీకెందుకురా" అని అంటావు. కార్ నీదే, బైక్ నీదే, పెట్రోల్ నీదేలే గాని, దాని నుంచి వచ్చే పొల్యూషన్, కార్బన్ ఎమిషన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ నీ ఒక్కడిదే కాదు గదా! సో, అలా ఆలోచించకూడదు. కాబట్టి ఆ కొద్దిసేపయినా సరే ఇంజిన్‌ని ఆఫ్ చేసుకొని ఉంచాలి. ఆ కొంచెం కార్బన్‌ని మనం తగ్గించినా కూడా మనం ఎన్విరాన్మెంట్‌కి మేలు చేసినట్టే గదా! అలా కంట్రోల్ చేస్తే ప్రతి సంవత్సరం 22.5 బిలియన్ కిలో వాట్స్ ఆఫ్ ఎనర్జీని మనం సేవ్ చేయొచ్చంట. చూడండి. 22.5 బిలియన్ కిలో వాట్స్ ఆఫ్ ఎనర్జీని మనం సేవ్ చేయొచ్చు. మరి అట్లా రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారా? సో, కాబట్టి పాటించాలి. టర్నింగ్ ఆఫ్ రన్నింగ్ టాప్స్ వెన్ నాట్ ఇన్ యాక్టివ్ యూజ్ కెన్ సేవ్ అప్ టు 9 ట్రిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఓకే. వాటర్‌ని సేవ్ చేయడం. ఇప్పుడు సింక్‌లోనో, వాష్‌రూమ్‌లోనో ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ట్యాప్ తిప్పేస్తారు. మొఖం సోపేసి అదేసి బాగా రుద్దుతా ఉంటారు. సంతూర్ సోపేసి సంతూర్ మమ్మీలయిపోవాలని. ఆ వాటర్ ఏమో పోతూనే ఉంటాయి సింక్‌లో. ఆ కొద్దిసేపైనా ట్యాప్ ఆఫ్ చేయాలి. ఇంకా హాస్టల్స్‌లో అక్కడ ఇక్కడ ఉంటే బకెట్‌లో వాటర్‌లు తిప్పేస్తారు. బకెట్ నిండిపోయి వాటర్ ఏమో కింద పోతూ ఉంటది. మీరేమో స్నానం చేస్తూనే ఉంటారు. లేకపోతే వాటర్ రాకపోతే అది ఆన్‌లో పెట్టేసి బయటికెళ్ళిపోతారు. వచ్చినప్పుడల్లా మళ్ళీ కింద అట్లా వేస్టేజ్ అయిపోతాయి. సో, ఇట్లా వాటర్ వేస్ట్ అనేది ఎంతమంది చేస్తున్నారు? సో, 9 ట్రిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్‌ని మనం సేవ్ చేయొచ్చు. ఓకే. సో, కాబట్టి మనం అనుకుంటాం, వాటర్ బిల్ నేను గాదు గదా కట్టేది, హాస్టలోడు కట్టుకుంటాడు. కరెంట్ బిల్ వాడు కట్టుకుంటాడు. సో, ఫ్యాన్‌లు, లైట్‌లు అన్నీ స్విచ్ ఆఫ్ జేసేసి బయటికెళ్ళిపోయేది లాకేసేసుకొని, ఇయన్నీ గాదు. అట్లా ఎప్పుడు సెల్ఫిష్‌గా ఆలోచించొద్దు. మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచొస్తుంది? ఆ ఎనర్జీ రిసోర్స్ ఎక్కడి నుంచొస్తుంది? సో, దానికి కూడా మనం రెస్పాన్సిబులే కదా! సో, కాబట్టి అట్లా కొంచెం రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తూ ఉండాలి. వాటర్‌ని గూడా సేవ్ చేయాలి. And using a cloth bag instead of a plastic bag while shopping can save up to 375 million tons of solid waste from entering from landfill. ఓకే. అంటే ప్లాస్టిక్ యూసేజ్‌ని కంట్రోల్ చేస్తే, ఇప్పుడు మీరు చికెన్ షాప్‌కో, మార్కెట్‌కో ఎక్కడికో పోతారు. ఆడు మంచిగా పాలిథీన్ కవర్‌లో ఏసి ప్లాస్టిక్ కవర్‌లో కట్టిస్తాడు. ఆ పాలిథీన్ కవర్‌లో ఇప్పుడు మీరు దోసకెళ్తారు. టిఫిన్‌కెళ్తారు. టిఫిన్‌కెళ్ళి "అన్న ఒక దోస పార్సెల్ ఇయ్యి" అని అంటారు. వాడేమో ఈనాడు న్యూస్ పేపర్ ఏసి దాంట్లో మంచిగా ఓ ప్లాస్టిక్ కవరేసి ఆ కవర్ మీద వేడి వేడి దోసేస్తాడు. ఇప్పుడు ప్లాస్టిక్ హీట్‌కి మెల్ట్ అవుతదా లేదా? మెల్ట్ అవుతది. ఆ వేడి దోసకి ఆ ప్లాస్టిక్ అంతా అతికేసుకుంటది. నువ్వు దాన్ని మళ్ళా ఇంటికెత్తుకొచ్చి ప్లేట్‌లో ఏసి ఆ ప్లేట్ ఎవడు కడుగుతాడని ఆ ప్లాస్టిక్ కవర్‌తోనే తినేస్తావు. అప్పుడు ఆ ప్లాస్టిక్ టాక్సిన్స్ అన్నీ నీ బాడీలోకెళ్తాయి. చికెన్ షాప్‌కెళ్తావు అలాగే చేస్తావు. మరిప్పుడేం జేయాలి? టిఫిన్ సెంటర్‌కి ప్లేట్లు ఎత్తుకొని పోవాలా అనంటే, ఎత్తుకోమండి బ్యాగ్‌లో పెట్టుకొని తప్పేమున్నది? ఇంగా చికెన్ షాపులకి కూడా ఓకే. ఏదన్నా బాక్స్, బౌల్ ఇంట్లో నుంచే తీసుకొని
బ్యాగ్‌లో పెట్టుకొని ఎళ్ళాలి. మార్కెట్‌కెళ్ళినప్పుడు వెజిటబుల్స్ అవి ఇవి కొనుక్కొచ్చినప్పుడు క్లాత్ బ్యాగ్స్‌ని ఎక్కువగా యూజ్ చేయాలి. సో, క్లాత్ బ్యాగ్స్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ అవుతాయి. ప్లాస్టిక్ నాన్ బయోడిగ్రేడబుల్ థింగ్ కదా! సో, కాబట్టి ప్లాస్టిక్ యూసేజ్‌ని మనం మాక్సిమం తగ్గించాలి. అలా తగ్గిస్తే 375 మిలియన్ టన్ సాలిడ్ వేస్ట్‌ని ల్యాండ్ ఫిల్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో, కాబట్టి చూడండి ప్లాస్టిక్ కవర్స్‌ని వాడొద్దు. అండ్ డిస్కార్డింగ్ నాన్ ఫంక్షనింగ్ సో గార్గెట్స్ ఇన్ ద నియరెస్ట్ రీసైక్లింగ్ యూనిట్ కెన్ రీసైకిల్ అప్ టు 0.75 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్. సో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏవైతే ఉంటదో రిమోట్స్ గానీ, మొబైల్ ఫోన్స్ గానీ లేకపోతే ఇంకా మీకు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఏవైతే బ్యాటరీలు ఇట్లాంటివన్నీ కూడా పాడైపోయినవి ఉంటాయి కదా! అయ్యి రీసైక్లింగ్ సెంటర్స్‌కి తీసుకెళ్ళి రీసైక్లింగ్‌కి ఇస్తే సో 0.75 మిలియన్ టన్స్ ఈ వేస్ట్‌ని మనం కంట్రోల్ చేయొచ్చంట. రీసైకిల్ చేయొచ్చన్నమాట వాటిని. మళ్ళీ రీసైక్లింగ్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు. పడేయకుండా డస్ట్‌బిన్స్‌లో. అలాగే కంపోస్టింగ్ వేస్ట్ ఫుడ్ అట్ హోమ్ కెన్ సేవ్ అప్ టు 15 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ గోయింగ్ ల్యాండ్‌ఫిల్. సో 15 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్‌ని వేస్ట్ ఫుడ్‌ని మనము ల్యాండ్‌ఫిల్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఓకే. రెస్టారెంట్‌లో ఏమేమో ఆర్డర్ పెట్టేస్తారు. సగం సగం తిని మొత్తం తీసుకెళ్ళి వదిలేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి పడేస్తారు. హాస్టల్స్‌లో పెద్ద తినేవాళ్ళలాగా మొత్తం పెట్టుకుంటారు. సగం తింటారు, తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తారు. ఇళ్లల్లో మార్కెట్‌కెళ్ళి ఆవేశపడి ఏమేమో వెజిటబుల్స్ తెస్తారు. ఎక్కువ రోజులు ఉండిపోతే పాడైపోతాయి. కుళ్ళిపోయినాయి. ఆ టమాటోస్, పొటాటోస్ ఇవన్నీ. ఫుడ్ వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి ఎక్కువ రోజులు పెట్టి పాడు చేసి బయట పడేస్తారు. ఇయన్నీ కంట్రోల్ చేయాలి. ఈ ఏషాలన్నీ తగ్గిస్తే 15 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్‌ని మనం ల్యాండ్ ఫిల్ నుంచి కంట్రోల్ చేయొచ్చంట. ఓకేనా? సో, ఇట్లా ప్రజల యొక్క లైఫ్ స్టైల్‌లో మార్పొస్తే తప్ప ఎన్విరాన్మెంట్ మనం సేవ్ చేయలేం. ఓకేనా? సో, ఈ పాయింట్స్ అన్నీ మన ఇండియా వాళ్ళే సో, రైజ్ చేశారనమాట. ఇంక పోతే ఈ రిపోర్ట్‌లో మేజర్‌గా సో, టోటల్ పర్ క్యాపిటా అండ్ హిస్టారిటికల్ ఎమిషన్స్ ఆఫ్ సెలెక్టెడ్ కంట్రీస్ అండ్ రీజియన్స్. సో, ఏ కంట్రీ ఎంత కార్బన్ ఎమిషన్స్‌ని రిలీజ్ చేస్తుంది అనేది ఈ రిపోర్ట్ మీకిక్కడ చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ చైనా. ఓకే. చైనా ఇక్కడ చూడండి టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ 2023. 2023లో రిలీజ్ అయిండేది 2024కి రిపోర్ట్ వస్తదన్నమాట మనకి. ముందు ఇయర్ చెప్తారు. సో, ఇక్కడ ఫస్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తున్న కంట్రీ ఎవరు అంటే చైనా రిలీజ్ చేస్తుందన్నమాట. ఇండస్ట్రీస్ ఎక్కువ చైనాలో కాబట్టి ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ని వీళ్ళే రిలీజ్ చేస్తుంటారు. 16,000 మిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ని చైనా అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. ఓకేనా? 2022-23కి టోటల్‌గా వీళ్ళు 5.2 కార్బన్ ఐ మీన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని పెంచారు. ఓకేనా? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్‌ని పెంచారు. మరి చైనా వాళ్ళు నెట్ జీరో టార్గెట్‌ని ఎప్పుడు ప్రామిస్ చేశారు అనంటే, చైనా వాళ్ళు నెట్ జీరో టార్గెట్‌ని 2060కి ప్రామిస్ చేశారు వీళ్ళు. ఓకే. 5.2% కార్బన్ ఎమిషన్స్‌ని పెంచారింకా. గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని పెంచారు. ఇంకా పర్ క్యాపిటా వచ్చేసి 11 టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్. అంటే ఒక్కొక్క మనిషి చైనాలో ఒక్కొక్క మనిషి 11 టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని రిలీజ్ చేస్తున్నాడన్నమాట. ఓకే. 1850 నుంచి 2020 వరకు వీళ్ళు 300 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్‌ని టోటల్‌గా రిలీజ్ చేశారు. ఓకేనా? టోటల్‌గా రిలీజ్ చేశారు. సో, పర్సెంట్ వచ్చేసి 30% చూడండి. ఇక్కడ 30 అనేదేంటంటే పర్సెంట్. సో, చైనా వాళ్ళు టోటల్‌గా 30% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని రిలీజ్ చేశారు. ఓకే. ఫస్ట్ కంట్రీ. సెకండ్ కంట్రీ ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని రిలీజ్ చేస్తున్న సెకండ్ కంట్రీ ఏదంటే యునైటెడ్ నేషన్స్. లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యూఎస్ఏ. యూఎస్ఏ వాళ్ళు 5,970 మిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని రిలీజ్ చేశారు. అంటే 11% గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని వీళ్ళు రిలీజ్ చేశారన్నమాట. -1.4% 2022-23కి ఈళ్ళు మైనస్‌లో అంటే 1.4% తగ్గించారు. సో, ఈ ఒక్కొక్క మనిషి మీద సో 18 ట్రిలియన్ టన్స్ వేస్ట్‌ని కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని ఒక్కొక్క మనిషి రిలీజ్ చేశాడు. సో 1850 నుంచి 2022 వరకు వస్తే 527 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్‌ని యూఎస్ఏ రిలీజ్ చేసింది. సో 20% పెంచిందన్నమాట. ఓకేనా? 20% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని పెంచేసింది. అలాగే మన ఇండియా. మన ఇండియా ఏ ప్లేస్‌లో ఉంది? థర్డ్ ప్లేస్‌లో ఉంది మన ఇండియా. సో థర్డ్ ప్లేస్‌లో ఉంది. మన ఇండియాలో ఇక్కడ చూడండి
4140 మిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని మన ఇండియా రిలీజ్ చేసింది. సో 8%. చైనా వాళ్ళేమో 30%, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 11%. మనమే 8% ఉన్నాం. ఓకే. మనం ఇంకా తక్కువ రిలీజ్ చేస్తున్నాం. సో, ఐ తక్కువ రిలీజ్ చేస్తున్నాం. దట్ టూ మన ఇండియాలో జనాభా ఎక్కువ. మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ. పాపులేషన్ పెరిగే కొద్దీ ఎమిషన్స్ పెరుగుతాయి. సో, ఇప్పుడు చైనాలో, యూఎస్ఏలో పాపులేషన్ తక్కువున్నా సరే వీళ్ళకి ఇంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేశారు మనకంటే ఎక్కువ. మనం పాపులేషన్ ఎక్కువున్నా సరే జస్ట్ 8% గ్రీన్ హౌస్ గ్యాసెస్‌నే మనం రిలీజ్ చేసాం. ఎందుకనంటే బికాజ్ మనకి పాపులేషన్ ఎక్కువ. పాపులేషన్ ఎక్కువ అండ్ ఇండస్ట్రియలైజేషన్స్ ఇండస్ట్రీస్ చైనా, యూఎస్‌తో పోలిస్తే మన ఇండియాలో ఇండస్ట్రీస్ తక్కువ. అందుకే మనం డెవలపింగ్ కంట్రీ. మన ఇండియాలో పాపులేషన్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో, ఇప్పుడు మనం గూడా వీటితో పాటు డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు. వాటికంటే బాగానే అవ్వచ్చు. సో, మన ఇండియాలో పాపులేషన్‌ని మనం కంట్రోల్ చేయలేదు. సో, చైనా వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఒకరినే కనాలి అని ఒక రూల్ పెట్టారు గదా! అప్పుడు. సో, కంట్రోల్ చేశారు. యూఎస్‌లో 30 క్రోర్స్, ఓకే. 30-33 క్రోర్స్ జనాభా ఉంటే, మన ఇండియాలో 143 క్రోర్స్ జనాభా ఉన్నారు. 30 క్రోర్స్ ఏడా? 143 క్రోర్స్ ఏడా? 30 క్రోర్స్‌లో అందరూ కలిపి 5970 మిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని రిలీజ్ చేస్తే, మనం 4140నే ఉన్నాం. సో, జనాభా గన కంట్రోల్ అయితే ఇంకా బావుంటుందన్నమాట. సో, 2022-23కి 6.1 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్‌ని మనము రిలీజ్ చేశాం. అంటే పర్సెంటేజ్‌ని పెంచాం. సరే 6.1 అటు ఇటు పెంచామన్నమాట. 6.1% పెంచాం. పర్సెంట్. ఇదే 2023లో వచ్చేసి 2.9 ట్రిలియన్ ట్రిలియన్ కార్బన్ డయాక్సైడ్ సారీ 2.9 టన్స్ కార్బన్ డయాక్సైడ్ పర్ క్యాపిటా ఒక్కొక్క మనిషి మీద 2.9 టన్స్ కార్బన్ డయాక్సైడ్ అనేది ఒక్కొక్క మనిషి రిలీజ్ చేశాడు. సో టోటల్ గా 1850 నుంచి 2022 వరకు 83 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ 3% పెంచాం. 3% ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. వీళ్ళు 12% పెంచారు మరి. వీళ్ళు 20% పెంచారు మరి. 3% అంటే మనం తక్కువే పెంచాం. ఓకేనా? అది ఇండియా. ఇంకా యూరోపియన్ యూనియన్ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. 3230 మిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేశారు. 6% అన్నమాట టోటల్ గా. వీళ్ళు 22-23కి 7.5% తగ్గించారు. సో ఒక్కొక్క మనిషి మీద పర్ క్యాపిటా 7.3 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ పడుతుంది. సో 1850 నుంచి 2020 వరకు 301 ఓకే గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని వీళ్ళు పెంచారు. ఇంకా రష్యా. రష్యా వస్తే 2660 మిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని పెంచింది. 5% కి ఈక్వల్. 2022-23తో పోలిస్తే 2% పెంచారు. అండ్ పర్ క్యాపిటా వచ్చేసి ఒక్కొక్కరి మీద 19 టన్స్ కార్బన్ డయాక్సైడ్ పడుతుంది. అండ్ 1850 నుంచి 2020 వరకు 180 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని వీళ్ళు పెంచారు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ప్లేస్ లో 6th ప్లేస్ లో మనకి బ్రెజిల్ ఉంది 1300. ఆఫ్రికన్ యూనియన్స్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. ఇక్కడ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ టోటల్ గా 45 కంట్రీస్ కలిపి 1720 మిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని మాత్రమే పెంచాయి చూడండి. ఓకే. జస్ట్ 1.2% పెంచాయి ఇవి. ఒక్కొక్క మనిషి మీద 1.5 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడే పడింది. అంటే ఇవి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్‌మెంట్ లేదంటే ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ లేనప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎలాగో కంట్రోల్ అవుతాయి. ఇక మరి వీళ్ళు కూడా వీళ్ళతో పాటు సమానంగా తగ్గించాలంటే అది అన్యాయం గదా! క్యోటో ప్రోటోకాల్‌లో, పారిస్ పాక్ట్‌లో ఏం చెప్పారు? క్యోటో ప్రోటోకాల్‌లో అన్ని కంట్రీస్ సమానంగా తగ్గించాలంటే, ఈడేమో చైనా వాడు 11 ఒక్కొక్కడు 11 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తే, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఒక్కొక్కడు 1.5 రిలీజ్ చేస్తే, 11, 1.5 ఎంత తేడా ఉందండి? వీడికి ఇద్దరికి సమానంగా టార్గెట్స్ ఇస్తే ఏమన్నా న్యాయమా అది? కదా! అందుకే గ్రీన్ క్లైమేట్ ఫండ్ వచ్చింది. 2010లో. 2010లో గ్రీన్ క్లైమేట్ ఫండ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారా లేదా క్యోటో ప్రోటోకాల్‌లో? క్యోటో ప్రోటోకాల్‌లో గ్రీన్ క్లైమేట్ ఫండ్‌ని ఇంట్రొడ్యూస్ చేసి డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా $100 బిలియన్ డెవలపింగ్ కంట్రీస్‌కి ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళు ఈ డబ్బుల్ని యూజ్ చేసి రినవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఓకేనా? సో, కి కాబట్టి ఫస్ట్ చైనా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ యూఎస్, థర్డ్ ప్లేస్ వచ్చి మనమే ఇండియా,
4th ప్లేస్ యూరోపియన్ యూనియన్, 5th ప్లేస్ రష్యన్, 6th ప్లేస్ బ్రెజిల్. సో ఇట్లా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని వీళ్ళందరూ కూడా రిలీజ్ చేస్తారన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఓవరాల్ గా రిపోర్ట్ ని బేస్ చేసుకొని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ని ఎంత రిలీజ్ చేసామంటే 57 గిగా టన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని మనము రిలీజ్ చేసామన్నమాట. ఓకేనా? ఎంత? 57 57 గిగా టన్స్ 57 గిగా టన్స్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని, కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ని మనం రిలీజ్ చేసాం. ఇందులో ఈ 57 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ లో మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ నుంచి ఎంత బయటకు రిలీజ్ చేసాము అంటే 14.7 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వల్ల బయటకు రిలీజ్ అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినప్పుడు కోల్ నుంచి కావచ్చు, లేకపోతే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి కావచ్చు, దేని నుంచి అయినా, లేకపోతే చెత్త ఉంటది కదా మనకి, వేస్ట్, సాలిడ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మనం కాల్చినప్పుడు దాని నుంచి కూడా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి కదా. సో వాటన్నిటి నుంచి 14.7 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసాం. అగ్రికల్చర్ ఫారెస్ట్రీ నుంచి 12.8, ఇండస్ట్రీస్ నుంచి 6.6, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నుంచి 4.8. ట్రాన్స్పోర్ట్ అంటే అన్ని ఇంకా ఎయిర్వేస్, తర్వాత వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద రోడ్ వేస్, ఎయిర్వేస్ అన్ని. ఇంకా బిల్డింగ్స్ నుంచి 4.2, అదర్ నుంచి 2.4. సో గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని మనం రిలీజ్ చేసాం. ఓవరాల్ గా టోటల్ గా 41 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ అనేది మనము వీటన్నిటి నుంచి రిలీజ్ చేసాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడేమో పర్ ఇయర్ వచ్చి 57 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేస్తే, అందులో ఓన్లీ కార్బన్ డయాక్సైడ్ వచ్చి 41 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ని మనం రిలీజ్ చేసాం. ఓకేనా? సో ఇంక ఇక్కడ చూస్తే ఓవరాల్ గా గ్రీన్ హౌస్ గ్యాసెస్, జిహెచ్జి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్, 2023లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత? 57.1. ఇక్కడ చెప్పాం కదా. సో 57 అంటే అప్రాక్సిమేట్లీ 57.1 గిగా టన్స్. ఓకే, గిగా టన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, గిగా టన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ 57 గిగా టన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో కార్బన్ డయాక్సైడ్ వచ్చి 47 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్, ఓన్లీ కార్బన్ డయాక్సైడ్. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డయాక్సైడ్ ఒకటే గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు కదా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్, ఇంకా ఫ్లోరిన్ ఐటమ్స్, సో చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ 57 కౌంట్ అనేది, గిగా టన్స్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఓవరాల్ గా గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ 47 అనేది, 41 అనేది ఏంటి? కార్బన్ డయాక్సైడ్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. అలాగే ఇప్పుడు 2023 రిపోర్ట్ ప్రకారం గ్రీన్ హౌస్ గ్యాసెస్ 57.1 ప్లస్ ఆర్ మైనస్ 5.4 T2 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే కొంచెం పైన కింద 5.4 ప్లస్ ఆర్ మైనస్. ఇది 2022లో ఎంత ఉండే? 56.3 ఉండే. అది ఎంతకు పెరిగింది? 57.1 కి పెరిగింది. ఓకేనా? 0.008% పెరిగింది. అది 21లో ఎంత ఉండే? 55.9. 10 to 19 వరకు ఎంత ఉండే? 53.8. మీకు ఈ ఈ కౌంట్, ఈ నంబర్ సరిపోతుంది. ఓకే, ఇందులో ఫాజిల్ నుంచి రిలీజ్ అయిన కార్బన్ డయాక్సైడ్ మాత్రం 39 ప్లస్ ఆర్ మైనస్ 3.1. 22లో 38.2 ఉండే, 23లో 39 ఉండే. సో చూడండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఓవరాల్ గా 57.1, అందులో ఫాజిల్ కార్బన్ డయాక్సైడ్ వచ్చి 39. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో కార్బన్ డయాక్సైడ్ వన్ ఆఫ్ ద గ్యాస్, ఆ కార్బన్ డయాక్సైడ్ 39. ఇంకా లులుసిఎఫ్ కార్బన్ డయాక్సైడ్ వచ్చి 4 ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు. లులుసిఎఫ్ కార్బన్ డయాక్సైడ్ నేషనల్ ఇన్వెంటరీ ఇది లేదు, ఇవి రికార్డ్స్ లేవు, వాల్యూ తెలీదు. మీథేన్ నుంచి 9.8. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 2.9 అటు ఇటు. నైట్రస్ ఆక్సైడ్ వచ్చి 2.6. ఎఫ్ గ్యాసెస్ వచ్చి 1.7. సో ఎఫ్ గ్యాసెస్ తక్కువే ఉంటాయి ఎప్పుడు. నైట్రస్ ఆక్సైడ్ 2.6, మీథేన్ నుంచి 9.8, ఫాజిల్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటది 39, ఇంక్లూడింగ్ కోల్. టోటల్ గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చేసి 57.1 టోటల్ గా 2023లో మనం రిలీజ్ చేసింది రిపోర్ట్ ని బేస్ చేసుకొని. ఇది 2022లో క్యాలిక్యులేషన్. సో దానికి దీనికి ఎంత పెరిగింది తగ్గింది అనేది మనం కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో లైక్ దట్. సో టోటల్ గా ఎంత అన్నాం? 2023లో 57.1 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ని మనం రిలీజ్ చేసాం. ఇందులో 26%
పవర్ వల్ల. ఓకే. అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వల్ల 26%, 11% ఇండస్ట్రీస్ వల్ల, 15% ట్రాన్స్‌పోర్ట్, ఏవియేషన్, రోడ్, అదర్. అదర్ అంటే ఇంగ షిప్పులు అవన్నీ యూజ్ చేసుకొని. 6% బిల్డింగ్, 10% ఫ్యూయల్ ప్రొడక్షన్, 9% ఇండస్ట్రియల్ ప్రాసెస్, 11% అగ్రికల్చర్, 7% లూలూసియా, 4% సో, ఈ వేస్ట్ అన్నమాట. సాలిడ్ వేస్ట్. మునిసిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి 4%. సో, ఇట్లా ఓవరాల్‌గా ఎక్కువ దేనివల్ల వస్తది అనంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వల్ల ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట. ఓకేనా? ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా అన్ని కంట్రీస్ నెట్ జీరో టార్గెట్‌ని ఇచ్చారు కదా! సో, ఇప్పుడు ఏ కంట్రీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని కంట్రోల్ చేయడానికి బాగా ట్రై చేసి నెట్ జీరో టార్గెట్‌కి దగ్గరగా ఉన్నాయి. ఏవి లేవు అనేది గాన మనం చూస్తే, లైక్లీ టు మీట్ ద టార్గెట్ విత్ ఎక్స్టెండింగ్ పాలిసీస్, లెస్ లైక్లీ టు మీట్ ద టార్గెట్ విత్ ఎగ్జిస్టింగ్ పాలిసీస్. ఓకే. ఇక్కడేమో టు మీట్ ద టార్గెట్ విత్ ఎగ్జిస్టింగ్ పాలిసీస్. వాటి టార్గెట్‌ని మీట్ అవ్వడానికి ఏవేవైతే పాలిసీస్ ఉన్నాయో, అంటే ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని బేస్ చేసుకొని టార్గెట్‌ని రీచ్ అవుతున్న కంట్రీస్ కొన్నున్నాయి. రీచ్ అవ్వని కంట్రీస్ కొన్నున్నాయి. సో, ఇప్పుడు చైనా వాళ్ళు రీచ్ అవుతున్నారు. చైనా వాళ్ళు గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని ఎక్కువగా రిలీజ్ చేశారు. 2060కి టార్గెట్‌ని నెట్ జీరో టార్గెట్‌ని వాళ్ళు ఫిక్స్ చేశారు. సో, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ఇప్పుడు చైనా కంట్రీనే ఎక్కువగా వాడుతుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో, కాబట్టి వాళ్ళు నెట్ జీరో టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి దగ్గరలోనే ఉన్నారు. ఓకే. రీచ్ అవ్వడానికి. యూరోపియన్ యూనియన్ కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆఫ్‌కోర్స్ మన ఇండియా 100% ట్రై చేస్తుంది. ఓకే. మన ఇండియా 100% ట్రై చేస్తుంది. ఈళ్ళు 90% వరకు ట్రై చేస్తున్నారు. టర్కీ కూడా 100% ట్రై చేస్తుంది. రష్యన్ ఫెడరేషన్ కూడా ఉంది. మెక్సికో కూడా ఉంది. ఇంకా అర్జెంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇండోనేషియా జీరో వీళ్ళు. జపాన్ కూడా జీరో. సో, రిపబ్లిక్ కొరియా ట్రై చేస్తుంది. సౌదీ అరేబియా జీరో. సౌత్ ఆఫ్రికా అట్లుంది. యునైటెడ్ కింగ్డమ్ జీరో. యూఎస్ కూడా జీరోనే. ఓకేనా? యూఎస్ కూడా జీరోనే. సో, వీళ్ళు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ నెట్ జీరో టార్గెట్‌ని ఏ కంట్రీస్ ఏ ఇయర్‌కి ఫిక్స్ చేశాయి అంటే, అర్జెంటైనా పాలిసీ ప్రకారం 2050కి టార్గెట్ ఇయర్. నెట్ జీరో టార్గెట్ 2050. కవర్స్ ఆల్ సెక్టార్స్ అండ్ గ్యాసెస్. సో, వీళ్ళు ఆల్ సెక్టార్ గ్యాసెస్ కవర్ చేశారు. ట్రాన్స్‌పరెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కార్బన్ రిమూవల్ ఇంకా చేయలేదు. పబ్లిష్డ్ ప్లాన్ లేదు. రివ్యూ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ లేదు. యాన్యువల్ రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయలా. ఆస్ట్రేలియా వాళ్ళు 2050కి ఇచ్చారు. సో, కవర్స్ ఆల్ సెక్టార్స్ గ్యాసెస్ వీళ్ళు గూడా కవర్ చేశారు. అండ్ ట్రాన్స్‌పరెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కార్బన్ రిమూవల్ అనేది దగ్గరగా వచ్చారు. సో, యెల్లో మార్క్ ఏం చెప్తుంది అనంటే పార్షియల్లీ ఫుల్‌ఫిల్డ్ అని. గ్రీన్ వచ్చి ఫుల్‌ఫిల్డ్ అని. రెడ్ వచ్చి నాట్ ఫుల్‌ఫిల్డ్ అని. క్వెషన్ మార్క్ అంటే నో ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఏం లేదు దాని మీద. ఇయన్నీ మీరేం గుర్తుపెట్టుకోనవసరం లేదండి. జస్ట్ నెట్ జీరో టార్గెట్ రష్యా. రష్యా వాళ్ళు ఎప్పుడిచ్చారంటే 2060కి నెట్ జీరో టార్గెట్ ఇచ్చారు. సో, వీళ్ళు కూడా ఆల్ సెక్టార్స్ గ్యాసెస్ కవర్ చేశారు. పార్షియల్లీ అన్నీ ట్రై చేస్తున్నారు. యాన్యువల్ రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు. ఇంకా యునైటెడ్ స్టేట్స్ వచ్చి 2050కే నెట్ జీరో టార్గెట్ ఇచ్చారు చూడండి. యూఎస్ 2050కే ఇచ్చింది. సో, ఆల్ సెక్టార్స్ గ్యాసెస్ వీళ్ళు కూడా కవర్ చేశారు. సో, కార్బన్ రిమూవల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌పరెంట్ ఇచ్చారు వీళ్ళు కూడా. పబ్లిష్డ్ ప్లాన్ దగ్గరికొస్తుంది. రివ్యూ ప్రాసెస్ గూడా సెమీ ఫుల్‌ఫిల్డ్ వీళ్ళు. తర్వాత యాన్యువల్ రిపోర్టింగ్ సబ్మిట్ చేశారు. యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు యునైటెడ్ స్టేట్స్. ఇక మన చైనా, ఇండియా వస్తే చైనా నెట్ జీరో టార్గెట్ 2060కి ఇచ్చారు. సో, రిపోర్ట్ సబ్మిట్ చేశారు వాళ్ళు గూడా. మన ఇండియా నెట్ జీరో టార్గెట్ మనం 2070కి ఇచ్చాం. పంచామృత్ రిపోర్ట్ చెప్పుకున్నాం గదా! సో, మనం ఇది పార్షియల్లీ ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అన్ని గ్యాసెస్ వాటికి సంబంధించి. రిపోర్ట్ మనం కూడా ఇంకా సబ్మిట్ చేయలేదు. ఓకేనా? ఈ 4 కంట్రీస్ చూడండి చాలు. ఇండియా ఒకటి, చైనా ఒకటి, మన రష్యా ఒకటి, అమెరికా. ఓకేనా? సో, ఇవి నెట్ జీరో టార్గెట్‌ని ఇచ్చిందన్నమాట. ఓకే. ఇలా ఉన్నాయి. ఇంకా ఓవర్‌వ్యూ ఆఫ్ యాన్యువల్ మిటిగేషన్ పొటెన్షియల్స్ బై 2030 అండ్ 2035 బై సెక్టార్ అప్ టు $200 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్. 2030 కల్లా మనము 31 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్‌ని మనము రీచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు 41 ఉంది గదా! 2030కి ఏమవ్వాలి? 31 అవ్వాలి. అంటే 10 గిగా టన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని మనం కంట్రోల్ చేయాలన్నమాట. సో, ఎనర్జీ నుంచి 12 రిలీజ్ చేయాలి. ఇక్కడ ఎనర్జీ నుంచి ఎంత రిలీజ్ చేసామండి?
ఇందాక చెప్పాం కదా 14.7 కదా, ఆ 14.7 ఎంతకు రావాలి, 2030 కల్లా ఎంతకు రావాలంటే 12కే రావాలి. ఓకే, ఇవన్నీ తగ్గుతూ తగ్గుతూ రావాలి. ఫైనల్ గా ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రిపోర్ట్ లో 41 గిగాటన్స్ చూపించారు కదా. ఇది ఎప్పుడు 2000 ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్ అన్నమాట. అవి 35కి వచ్చేసరికి ఎంతకు వచ్చేసేయాలి మొత్తము, 31 గిగాటన్స్ కార్బన్ డైఆక్సైడ్ కి మనము కంట్రోల్ చేయాలి. ఓకేనా. సో అలా చేస్తే మనకి ఎన్విరాన్మెంట్ కార్బన్ ఎమిషన్స్ అనేవి మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో అది. సో క్యోటో ప్రోటోకాల్, పారిస్ ప్యాక్ట్, క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడొచ్చింది, పారిస్ ప్యాక్ట్ ఎప్పుడొచ్చింది, అండ్ ఎవ్రీ ఇయర్ మనకు కాప్ మీటింగ్ జరుగుతాయి కదా. సో అండర్ యుఎన్ఎఫ్సిసి అండర్ లో ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్స్ జరుగుతాయి. ఇప్పుడు 29 కాప్ మీటింగ్స్ జరిగాయి. సో లాస్ట్ 2024 లో అజర్బైజాన్ బాకులో కాప్ మీటింగ్ జరిగింది. ఇక్కడ మేజర్ డిస్కషన్ లోకి వచ్చిన టాపిక్ ఏంటంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ గురించి. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది డిస్కషన్ లోకి వచ్చింది. తర్వాత COP30 మీటింగ్ వచ్చి బ్రెజిల్‌లో జరుగుతుందండి. ఓకే, బ్రెజిల్‌లో జరుగుతుంది. 2025 నవంబర్‌లో జరుగుతది ఇది కూడా. సో, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఇస్తేనే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా రినవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ పెడతాయి. ఐ మీన్ డెవలపింగ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా రినవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ పెడతాయి. ఫండ్ ఎవరివ్వాలి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాలి. ఓకేనా. సో, కాబట్టి అట్లా కాప్ మీటింగ్స్ గురించి మీరు చదవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇలాగా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకు బేసిక్‌గా అర్త్ సమ్మిట్స్ మొత్తం 3 అర్త్ సమ్మిట్స్ జరిగాయి గదా. సో, ఫస్ట్ అర్త్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 1992లో రియో సమ్మిట్ జరిగింది. రియో డి జెనెరోలో. సో, తర్వాత 10 సంవత్సరాలకి 2002లో రియో +10 అని సౌత్ ఆఫ్రికాలో ఇంకొక సమ్మిట్ జరిగింది. తర్వాత 2010లో ఇంకో 10 ఇయర్స్‌కి రియో +20 అని రియో డి జెనెరోలో ఇంకో సమ్మిట్ జరిగింది. టోటల్‌గా 3 అర్త్ సమ్మిట్‌లు జరిగాయి. ఈ 3 అర్త్ సమ్మిట్‌లలో ఫస్ట్ అర్త్ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో యుఎన్ఎఫ్సిసి మీద సైన్ చేశారు. దీని అండర్‌లోనే ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడానికి జరుగుతుంది. తర్వాత సిబిడి కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ మీద కూడా సైన్ చేశారు. దీని అండర్‌లో కూడా కాప్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. అంతరించిపోతున్న మొక్కలను, జంతువుల్ని కాపాడడం కోసం కాప్ మీటింగ్స్ జరుగుతాయి. ఇది ఎవ్రీ ఇయర్ జరగదు. 2 ఇయర్స్‌కి ఒకసారి, 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఒకసారి అలా జరుగుతుంది. తర్వాత ఇంకొకటేంటంటే డెజర్టిఫికేషన్. డెజర్టిఫికేషన్ అంటే ఏంటంటే ఎండిపోతున్న భూములను వెట్టిగా ఉంచడానికి, తడి ఉంచడానికి ఎండిపోతున్న భూముల గురించి. దీని గురించి డిస్కషన్ వచ్చింది. బట్ 94లో సైన్ చేశారు. దీనికి కూడా కాప్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. ఇట్లా 3 విషయాలకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని కంట్రోల్ చేయడానికి కాప్ మీటింగ్స్ జరుగుతాయి. అంతరించిపోతున్న మొక్కల్ని, జంతువుల్ని కాపాడడానికి కాప్ మీటింగ్స్ జరుగుతాయి. తర్వాత డెజర్టిఫికేషన్ కోసం కూడా కాప్ మీటింగ్స్ జరుగుతాయి. కాప్ మీటింగ్‌లో ఓవరాల్‌గా ఈ 3 విషయాల గురించి జరుగుతాయి కాప్ మీటింగ్స్ అన్నీ గూడా. ఓకేనా. ఇప్పుడు చెప్పిన ఈ 29 అనేది ఓన్లీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిడక్షన్‌కి సంబంధించి. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ జరిగాయి. 2024లో 3 జరిగాయి. ఇవి ఓవరాల్‌గా ఎన్ని జరిగాయి? ఓవరాల్‌గా ఎన్ని జరిగాయి? ఇవి ఓవరాల్‌గా ఎన్ని జరిగాయి? దీనికి లేటెస్ట్ ఏది? ఇది లేటెస్ట్ ఎక్కడ? ఇది లేటెస్ట్ ఎక్కడ? ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకొని ఉండాలి. ఓకేనా. సో, అది యుఎన్ఈపీ 2024 లేటెస్ట్ రిపోర్ట్ అన్నమాట. ఇంకా మనకి కింద మీకు డిస్క్రిప్షన్‌లో సర్కార్ నౌకరీ బై సరిత యాప్ లింక్ ఉంది. సో, యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మనకి ఎఫ్‌బీఓ, ఏబీఓ, ఆర్ఆర్‌బీ కోర్సెస్ అన్నీ గూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఎఫ్‌బీఓ వాళ్ళకి బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ నేనే డిస్కస్ చేశాను. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేసి పెట్టాను. సో, యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కోర్సెస్ పర్చేస్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ మనకి అక్కడ బయాలజీ అట్ ది సేమ్ టైమ్ మనకి బయాలజీ, జనరల్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంసీక్యూస్ బుక్ ఒకటి పబ్లిష్ చేశాం గదా. సో, ఆ బుక్ దిల్‌సుఖ్ నగర్‌లో చైతన్య బుక్ స్టోర్‌లో అండ్ సాయి జ్యోతి బుక్ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉందండి. అట్ ది సేమ్ టైమ్ అశోక్ నగర్‌లో అయితే విజన్ బుక్ స్టోర్‌లో, తిరంగా అండ్ టైమ్స్ బుక్ స్టాల్స్‌లో కూడా ఈ బుక్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, మనకి చాలా లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి. సో, రెస్పాన్స్ అనేది బాగా ఉంది. అండ్ క్వెషన్ మేకింగ్ చాలా బావుందని స్టూడెంట్స్ అంతా కూడా పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సో, ఎవరికైతే బుక్ కావాలో, ఎస్పెషల్లీ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, ఆర్ఆర్‌బీ అండ్ ఎఫ్‌బీఓ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, సో, ఈ ఎగ్జామ్స్ వాళ్ళన్నిటికి కూడా ఈ బుక్ అనేది యాక్చువల్లీ 4000 ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి.
అండ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేశాము. కంప్లీట్‌గా సీబీఎస్‌ఈ బేస్డ్ సిలబస్ కవర్డ్ అండి ఇవి. సో, సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు 10థ్ క్లాస్‌తో ఆపేయలేదు. సో, ఇంటర్మీడియేట్ వరకు సో, అన్ని బుక్స్ ఆహ్, కవర్ చేసి ప్రిపేర్ చేసిన బిడ్ బ్యాంక్ అన్నమాట ఇది. సో, మీకు చాలా యూజ్ అవుతుంది. మనకి అశోక్ నగర్‌లో అన్ని బుక్ స్టాల్స్‌లో ఉన్నాయి. దిల్‌సుఖ్ నగర్‌లో కూడా అన్ని బుక్ స్టాల్స్‌లో ఉన్నాయి ఆల్‌మోస్ట్. అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇంకా కింద డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్‌గా నాన్ లోకల్స్ ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవడానికి నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ త్రూ ఆర్డర్ చేసుకోండి. సో, అలాగే యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? యెస్. అట్ ది సేమ్ టైమ్ టుమారో మనకి ఎఫ్‌బీఓ ఎగ్జామ్స్‌ని టార్గెట్ చేసుకొని ఒక మారథాన్ గూడా ఉంటది. ఓకేనా? సో, టుమారో ఆఫ్టర్‌నూన్ 1:00 నుంచి 6:00కి. సో, ఎఫ్‌బీఓలో మనకి ఫుల్ కోర్స్ ఉంది. ఓన్లీ సెకండ్ పేపర్ కావాలన్నా ఉంది. ఓన్లీ బయాలజీ కావాలన్నా కూడా ఉంది. సో, ఒకసారి యాప్‌లో చూడండి. ఎనీవేస్ సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో చెప్పండి. సో, విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.